ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినిల బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టి 300 వీడియోలు తీసి అమ్ముకున్న వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వంతో రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇదే క్రమంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా షాక్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ కూడా చేశారు. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని వైఎస్ షర్మిల కోరారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భ్రాందనకు గురిచేసింది అన్నారు. చదువు, సంస్కారం నేర్పాల్సిన విద్యా సంస్థలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయో అన్న ఆలోచనలో పడేసింది అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లల్ని కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదు అనడానికి ఈ ఘటన మరో నిదర్శనమన్నారు షర్మిల. ఇక కాలేజీలో పర్యవేక్షణ కొరవడింది అనడానికి ఇది సజీవ సాక్ష్యమని షర్మిల విమర్శించారు. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణమన్నారు. కాసుల కక్కుర్తి తప్ప భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేశారు అనే దానికి ఈ ఘటన ఉదాహరణ అన్నారు. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు, ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలి అన్నారు. తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలి. సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలి అన్నారు. బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలి అన్నారు. రాజకీయ నాయకుడి కొడుక, కూతుర కాదని కెమెరాలు పెట్టింది ఎవరైనా, ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే అన్నారు షర్మిల. ఇక మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందే అన్నారు. బాత్రూముల్లో రికార్డైన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వచ్చే వారంలోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తాను అని హెచ్చరించారు. విద్యార్థులతో మాట్లాడతానని, వారు కోరుకున్నట్టు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది అన్నారు షర్మిల.